హాయ్ సాయిరామ్ గారు. హాయ్ నిహాల్ గారు. సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మనం ఎఫ్‌డిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిదంటారా? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిదదా? మీ ప్రకారంగా ఏది బెస్ట్? సో, ఫస్ట్ మనం ఎఫ్‌డీస్ అంటే ఏంటో చూద్దాం. సో, ఎఫ్‌డీలో మనం ఏం చేస్తామంటే మన మనీని తీసుకెళ్ళి బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాం. ఇప్పుడు బ్యాంక్ ఈ మనీని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి లోన్స్ రూపంలో ఇస్తూ ఉంటుంది. ఓకే. మనం బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ మనకి 6% లేదా 7% ఇంట్రెస్ట్ మనకి పే చేస్తుంది. అవును. ఇప్పుడు బ్యాంక్ మనకి పే చేయాలంటే ఈ మనీని వేరే వాళ్ళు ఎవరికొకరికి ఇవ్వాలి కదా! అవును. దాన్ని హోమ్ లోన్ కానీ, లేకపోతే గోల్డ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ ఇలా చెప్పేసి ఇస్తుంది. జనరల్‌గా బ్యాంకింగ్‌లో లోన్స్ అనేవి మనకి 8%, 9%, 10% ఉంటుంది. సో, ఇక్కడ మనం ఎఫ్‌డీలో పెట్టినప్పుడు మనకి 6-7% అనేది మనకి రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటే సో, మీరు 7% మీకు వచ్చిందనుకుందాం. ఒక 10 ఇయర్స్ లాంగ్ టర్మ్ అన్నారు కాబట్టి ఒక 10 ఇయర్స్ మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే రూల్ ఆఫ్ 72 ఉంటుంది. సో, మనకి మనీ డబుల్ అవ్వాలంటే గనక 7.2% మనకి ఇంట్రెస్ట్ ఉంటే గనక 10 ఇయర్స్‌లో డబుల్ అవుతుంది. సో, మనం ఆల్మోస్ట్ మనకి ఎఫ్‌డి 7% వస్తే గనక 10 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ మన మనీ డబుల్ అవుతుంది. మొత్తం బాగానే ఉంది. కంప్లీట్‌గా సేఫ్. మన మనీ ఎక్కడా తగ్గదు. ఏ పాయింట్ ఆఫ్ టైంలో తగ్గదు. బట్ రిస్క్ ఉంది. ఎలా సార్ రిస్క్? ఇప్పుడు ఎఫ్‌డిలో చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసి రిస్క్ ఏమి ఉండదు కదా! వేరే ఇప్పుడు మార్కెట్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మనకి ఫిక్స్డ్ ఇన్‌కమ్ వస్తుంది అనే ఆలోచనతో ఎఫ్‌డిలో పెడతారు. రిస్క్ ఎక్కడ ఉండిద్దండి? సో, రిస్క్ ఎక్కడ ఉందంటే ఈరోజు మనం ఒక కాఫీ తాగాం బయట షాపు. మేబీ ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 30 రూపీస్ ఆర్ 40 రూపీస్. 10 ఇయర్స్ తర్వాత కూడా సేమ్‌గా కాఫీ తాగాం. కాస్ట్ ఎంత ఉంటుంది? పెరుగుతది. ఖచ్చితంగా డబుల్ అవుతుంది. అవును. మనకి ఎందుకంటే నార్మల్ ఇన్‌ఫ్లేషనే మనకి 5-6% ఉంది. లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. ఓవరాల్ అన్నీ చూసుకుంటే 7% కన్నా ఎక్కువ ఉంటుంది. సో, ఈరోజు ఆ 10 లక్షలతో నేను కొనగలిగే ఐటెమ్స్‌ని సేమ్ ఒక 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే సేమ్ 20 లాక్స్‌తో నేను కొనలేను. సో, ఏమవుతుంది ఇన్ రియాలిటీలో నా మనీ తన పర్చేస్ పవర్ కోల్పోతుంది. అంటే దీనికి తోడుగా మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది. నేను ఒకవేళ హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నాను. సో, ఒక 30% స్లాబ్‌లో ఉన్నాను. సో, నాకొచ్చే ఆ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. అది కూడా నేను మాక్సిమం స్లాబ్‌లో ఉంటే మాక్సిమం కడతాను. సో, నాకేమవుతుంది తక్కువ రిటర్న్ వస్తుంది. పోను నాకు ఇంకా ట్యాక్స్ ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్‌తో పోల్చుకుంటే రియల్ నాకు గ్రోత్ ఎంతంటే చాలా తక్కువ ఉంటుంది. 1% మేబీ నెగెటివ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ ట్యాక్స్ ఉంటే కనుక నెగెటివే ఉంటుంది కంపల్సరీ. సో, లాంగ్ టర్మ్ మన మనీని ఎప్పుడు పెంచుకోవడానికి చూడాలి. ఎందుకంటే ఈరోజు మనం కన్జంప్షన్ చేయకుండా ఒక 10 ఇయర్స్ తర్వాత కన్జంప్షన్ కోసం దాన్ని ఎఫ్‌డీలో చేసాం. బట్ రియాలిటీలో మన మనీ ఏమవుతుంది తగ్గిపోతుంది. అనుకోవడం ఏంటంటే బ్యాంక్స్‌లో పెట్టుకుంటే సేఫ్ అనుకుంటారు. బట్ బ్యాంక్స్‌కి మనకి డిపాజిటరీ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది. అది ఓన్లీ 5 లాక్స్ వరకే ఇస్తారు. ఓకే. ఇన్ కేస్ ఏదైనా అయ్యి గనక మన బ్యాంక్ కనుక ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి గనక దివాలా తీస్తే ఓన్లీ 5 లాక్స్ వరకే మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. అది ఎంత ఎఫ్‌డి చేసినా గానీ. మీరు ₹1,00,00,000 ఎఫ్‌డి చేయండి. ఓన్లీ 5 లాక్స్ మీకు వస్తుంది. ఓకే. సో, అది ఒకటి చూసుకోవాల్సి వస్తుంది. అండ్ రెండోది ఏంటంటే ఒకవేళ చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే ఇయర్లీ ఎఫ్‌డీస్ పెట్టుకుంటారు. ఎఫ్‌డీఏ లాంగ్ టర్మ్ పెడతారు. బట్ ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకుంటూ వెళ్తారు. మనకి ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ. సో, డెవలపింగ్ కంట్రీలో ఎకానమీ డెవలప్ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి పడిపోతూ ఉంటాయి. మీకు గుర్తుంటే గనక 2010 ఆ టైంలో మనకి ఎఫ్‌డి ఇంట్రెస్ట్ రేట్లు అరౌండ్ 9% ఉన్నాయి. 9-10% నేషనలైజ్డ్ బ్యాంక్స్‌లో. ఇప్పుడు చూస్తే 6-7%కి వచ్చేసాయి. ఈవెన్ 7% కూడా లేవు. 6%లోనే మోస్ట్లీ నేషనలైజ్డ్ బ్యాంక్ 6% మోస్ట్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇప్పుడు 2026లో ఉన్నాం. సో, 2035లో మనకి ఎఫ్‌డి ఇంట్రెస్ట్ రేట్లు వచ్చేసరికి 4% ఆర్ 5% ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడేమవుతుంది ఎఫ్‌డీలో ఇంట్రెస్ట్ రేట్లు ఏమో తగ్గిపోతున్నాయి. మన ఖర్చులు పెరిగిపోతున్నాయి. సో, గ్రాఫ్ చూసుకోండి. మన ఖర్చులేమో పైకెళ్తాయి. ఎఫ్‌డి ఇంట్రెస్ట్ రేట్లు ఏమో ఫాలింగ్ అవుతాయి. సో, వీటితో మనకి ఇన్‌ఫ్లేషన్ వల్ల మనకేంటంటే మనం కొనాలనుకున్నవి కొనలేకపోతాం. సో, లాంగ్ టర్మ్ చేసేటప్పుడు ఎఫ్‌డి అనేది కొంచెం రిస్క్‌గానే ఉంటుంది. ఎఫ్‌డీలో వెళ్తే గనుక మనం ఇన్‌ఫ్లేషన్ రిస్క్‌ని భరించాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ మీరు అడిగారు మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్‌లో ఏం చేస్తాం? మనం మ్యూచువల్ ఫండ్‌లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేసాం. అప్పుడు ఆ ఫండ్ మేనేజర్ తీసుకెళ్ళి దానికి డిఫరెంట్ కంపెనీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మోస్ట్లీ అవి ఇండియాస్ టాప్ 500 లిస్టెడ్ స్టాక్సే అవుతాయి. మనకి బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఎకానమీ గ్రో అయ్యేటప్పుడు మనకి లాంగ్ టర్మ్‌లో బిజినెస్‌లు అనేవి ప్రాఫిట్ జనరేట్ చేస్తూ ఉంటాయి. సో, ఆ ప్రాఫిట్స్‌లో మనకి షేర్ ఉంటుంది. సో, మనకేంటంటే లాంగ్ టర్మ్‌లో మనం చూసుకుంటే గనక మనకి హిస్టరీలో చూసుకున్నా కానీ అట్‌లీస్ట్ 12% అనేది మనకి యావరేజ్‌గా వర్కౌట్ అయ్యాయి. అంటే నేను ఒకవేళ 10 లాక్స్ నేను ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్ తర్వాత నాకు 30 లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎఫ్‌డీలో చూసుకుంటేనేమో 20, ఇక్కడ చూసుకుంటే 30. అండ్ ట్యాక్స్ కంపేర్ చేసినా నాకు ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5%.
అక్కడైతే నేను 30% స్లాబ్లో ఉంటే 30% కట్టాలి. Hmm. సో నాకు ఇక్కడ మనీ ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉంది. రిస్క్ లేదా? రిస్క్ ఉంది. ఏం రిస్క్ అంటాం? మార్కెట్ రిస్క్. మార్కెట్ పడిపోతే అక్కడ డౌన్ అవుతుంది. బట్ ఇది అంత భయపడేంత రిస్కా? కాదు. ఎందుకంటే మన డబ్బులు ఎందులో పెడతారు? ఒక టీసీఎస్, ఒక రిలయన్స్, ఒక ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఇలాంటి కంపెనీస్, ఎల్ఐసి, ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన మనీ జీరో అవ్వాలంటే ఆ కంపెనీస్ అన్నీ జీరో అయిపోవాలి. ఓకే. ఒకవేళ అయ్యే కంపెనీస్ జీరో అయితే మనకి జాబ్ ఉండదు. ఇండియా ఎకానమిక్ పూర్తిగా కుప్పకూలిపోయి అన్ని జీరో అయితే తప్ప మన మనీ జీరో అవుతుంది టెక్నికల్లీ. సార్ ఇప్పుడు చాలా మంది ఒక అపోహతో ఉంటారు. సో వెన్ కంపేర్ మార్కెట్స్ ఏదైతే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మార్కెట్స్లోనే పెడతారు. సో ఏదైతే ఇప్పుడు మార్కెట్ కొన్ని ఫండ్స్ అనేది పడిపోతాయి, కొన్ని ఫండ్స్ ఏమో సైడ్ వేస్లో ఉంటాయి మార్కెట్. ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు ఏంటంటే ఫోన్ అనేది వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత చాలామంది ఏమనుకోండి, నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేశాను, మార్కెట్ పడిపోయింది, అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. సో దాన్ని చూసి ప్యానిక్ అవుతారు. ఈ డబ్బే నేను ఎఫ్డీలో పెట్టుకుంటే ఇంకా సేఫ్ అయ్యేది కదా అని ఆలోచిస్తారు. మీరేమంటారు? సో ఇది కంప్లీట్గా బిహేవియరల్ బయాస్. మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, డైలీ దాని ప్రైస్ మీరు అడుగుతారా? ఈరోజు నేను 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నాను. రేపు వెంటనే బ్రోకర్కి ఫోన్ చేసి, ఏజెంట్కి ఫోన్ చేసి, ఈరోజు నా ల్యాండ్ రేట్ ఎంతకి వెళ్తుంది, రేపు మళ్ళీ నా ల్యాండ్ రేట్ ఎంతకి వెళ్తుంది, ఇలా అడుగుతామా? నో. గోల్డ్తో నేను ఆర్నమెంట్స్ చేయించుకున్నాను అండ్ వెంటనే నేను డైలీ పోయి బులియన్ మార్కెట్ ఎంత ఉంది, అయ్యో నా ఈరోజు 10 grams ఆఫ్ గోల్డ్ తగ్గింది, పెరిగింది, ఇలా చూస్తామా? నో. బట్ వై ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈక్విటీస్? సో ఇక్కడ మన మైండ్ సెట్లోనే తేడా ఉంది. మిగతా 2 క్యాపిటల్ అసెట్స్నేమో మనం లాంగ్ టర్మ్ వ్యూతో చూస్తున్నాం, దీన్ని మాత్రం షార్ట్ టర్మ్ వ్యూతో చూస్తున్నాం. దిస్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ బట్ వీఆర్ సీయింగ్ ఇన్ ఏ షార్ట్ టర్మ్ వ్యూ. ప్రాబ్లం మన మైండ్ సెట్లో ఉంది. మనం దీన్ని కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్ వస్తుంది. మీరు ఒక ల్యాండ్ పెట్టి 10 lakhs పెట్టి ల్యాండ్ కొన్నారు, మీరు సేమ్ 10 lakhs పెట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. రెండింటిని 10 years తర్వాతే చూడండి, మీకు తెలుస్తుంది గ్రోత్ ఎంత ఉందనేది. 2015లో ల్యాండ్ కొన్న వాళ్ళని అడగండి, 2015లో మ్యూచువల్ ఫండ్ తీసుకున్న వాళ్ళని అడగండి, లేదా కొంచెం గూగుల్లో కూర్చొని యావరేజ్ ప్రైసెస్ మనకి తెలుస్తాయి సిటీస్ వైజ్గా. 2015లో ఎంత ఉంది, 2026లో ఎంత ఉంది, సేమ్ నిఫ్టీ 500 డేటా కూడా తీసుకోండి, మీకు తెలుస్తుంది గ్రోత్ అనేది ఎంత ఉందనేది. ఇండెక్స్. యా. మళ్ళీ కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మంచి గ్రో అయ్యే రీజన్లో పెట్టి కొనుక్కున్నాను, నేను 10 లక్షలు పెడితే ఇప్పుడు అది పోయి 2 కోట్లు అయింది, 3 కోట్లు అయింది అని చెప్తారు. సో అప్పుడు అట్లా చేసేటప్పుడు మీరు కంపెనీ తీసుకోండి. మీరు 2016లో ఒక మంచి గ్రోయింగ్ కంపెనీని ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు చూడండి దాని వాల్యూ ఎంత ఉంటుంది అనేది, అప్పుడు తెలుస్తుంది మీకు. మీరు ప్లేస్ టు ప్లేస్ ఇక్కడ ఒక ప్లేస్ని కంపేర్ చేస్తే ఇక్కడ మీరు కరెక్ట్గా ఒక బాగా గ్రో అయిన స్టాక్ని కంపేర్ చేయండి, లేదా ఫండ్ని కంపేర్ చేయండి. మీరు యావరేజ్ని తీసుకోవాలనుకుంటే కనుక సిటీ మొత్తం యావరేజ్ ప్రైస్ తీసుకోండి, ఇక్కడ మనకి ఇండెక్స్ ప్రైస్ తీసుకోండి, ఓకే తెలుస్తుంది. అండ్ మోస్ట్లీ మనకి యావరేజ్ ప్రైజే వస్తుందండి. మనం బాగా లక్కీ అయితే తప్ప మనకు ఆ బెస్ట్ ప్రైస్ రాదు. సో సింపుల్గా మనకి ఈక్విటీస్లో మార్కెట్ రిస్క్ ఉంటుంది. మార్కెట్ రిస్క్ అంటే ఏంటంటే ప్రెజెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, బట్ లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్ ఇస్తుంది. ఓకే. ఎఫ్డీస్లో వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ రిస్క్ ఉంటుంది. అదేంటంటే ప్రెజెంట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో మనకు చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్డ్ని ఆర్నమెంట్గా మార్చాలంటే ఏం చేయాలి? దాన్ని నిప్పుల్లో పెట్టి కాల్చితే కరిగించాలి, ఆ పెయిన్ అది భరించాలి, అప్పుడు మనకు మంచి ఆర్నమెంట్గా వస్తుంది, అప్పుడు వేసుకుంటే మనకు ఆనందం వస్తుంది. సేమ్ ఈక్విటీస్ కూడా అంతే, మీరు మార్కెట్ రిస్క్ని భరించాలి. మీరు మార్కెట్ రిస్క్ని భరిస్తే అప్పుడు మీకు ఆ ఫ్రూట్ ఇస్తుంది, గ్రో అయ్యి మంచి గ్రోత్ వస్తుంది. నేను అది తీసుకోను అంటే నో పెయిన్ నో గెయిన్. మీరు సింపుల్గా ఎఫ్డీస్లోనే లాంగ్ టర్మ్ మనీ పెట్టుకుంటా అంటే కనుక అదొక స్లో పాయిజన్ లాగా అవుతుంది. ఐ సా ఎ క్లయింట్ 2 crores ఇప్పుడు వరకు మొత్తం ఓన్లీ హీ డిడ్ ఎఫ్డీస్, ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్లో 2 crores ఎఫ్డీస్లో. సో ఆయనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏమవుతుందంటే ఆయన ఎక్స్పెన్సెస్ ఎఫ్డీ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ అవుతున్నాయి బికాస్ ఆఫ్ మెడికల్ కాస్ట్. సో ఇప్పుడు ఆయన వరీ అవుతున్నాడు. సో ఓకే, నేను ఒక 20-25 years నా లైఫ్కి మొత్తం సరిపోవచ్చు, నేను ఖర్చులు తగ్గించుకున్నా, బట్ వాట్ అబౌట్ మై స్పౌస్? ఈ మనీ గ్రో అవ్వకపోతే కష్టం. ఇదే కనుక ఆయన 10 years బ్యాక్ ఇదే సిచ్యువేషన్ కనుక అనలైజ్ చేసి ఉంటే కనుక ఇప్పుడు మనీ ఎంత బాగా గ్రో అయ్యేది. ఈ రైజింగ్ కాస్ట్తో పాటు కొంచెం మనీ కూడా గ్రో అయ్యేది. సో మనం ఎప్పుడు లాంగ్ టర్మ్ కనుక ప్లాన్ చేసుకుంటే మన ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ షార్ట్ టర్మ్ మనం ఇన్ఫ్లేషన్తో మ్యాచ్ చేసుకొని, నీకు ఇన్ఫ్లేషన్ కానీ ఒక 1% తక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. ఓకే. మీకు షార్ట్ టర్మ్ అయితే ఎఫ్డీ బెటర్, 1 yearకి. ఎఫ్డీ ఈజ్ వెరీ గుడ్ ప్రోడక్ట్, ఈక్విటీ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రోడక్ట్. బట్ లాంగ్ టర్మ్ 10 years డోంట్ టేక్ ఎఫ్డీ. ఓకే. తీసుకున్నారా మీకు మార్కెట్ మీకు ఇన్ఫ్లేషన్ యాడ్ చేస్తుంది, అది ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది, దాన్ని మీరు ఫేస్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. రైట్.